ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు చంద్రబాబు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో పనిచేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు ప్రాణాలు ఆస్తులు పోగొట్టుకున్నారన్నారు. సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టించామని, తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతోందన్నారు చంద్రబాబు. టీడీపీ ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్నటి ఎన్నికల్లో పనిచేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో కార్యకర్తలు ప్రాణాలు ఆస్తులు పోగొట్టుకున్నారన్నారు. సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టించామని, తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతోందన్నారు చంద్రబాబు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులందరితో కూడా ఆయన మొత్తం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు వ్యవహారాలకు సంబంధించి ఆయన కార్యకర్తలతో తన ఆనందాన్ని పంచుతున్నారు. ఎందుకంటే 50 లక్షల సభ్యత్వం 29 రోజుల్లోనే పూర్తవడం పట్ల ఆయన హర్షం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే జరుగుతున్న మెంబర్షిప్ డ్రైవ్ లో అందరూ కూడా పాల్గొన్నారు. చాలా బాగా చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా 57% ఓట్లతో 93% స్ట్రైక్ రేట్ తో కార్యకర్తల వలన ఈ విజయం సాధ్యమైందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా కోఆపరేటివ్ ఎన్నికల్లో కూడా విజయాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. త్వరలో కోఆపరేటివ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయని చెప్పడం జరిగింది. రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూరు, వినుకొండ, కావలి నియోజకవర్గాల్లో టాప్ 10 లో సభ్యత్వ నమోదు చేశారని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ బాధ్యత తీసుకున్న నారా లోకేష్ కూడా ముఖ్యమంత్రి అభినందించారు. రోజుకు వేలాదిగా సభ్యత్వాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా సభ్యత్వం వేగం పుంజుకుందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 1 లక్షతో శాశ్వత సభ్యత్వం విధానం మొదటిసారి తెచ్చాం. దీనికి కూడా అనూహ్య స్పందన వస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో పార్టీ కేడర్ కి 150 కోట్ల బీమా కూడా ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్ల కోసం 1400 కోట్లు ఖర్చు పెడతాం. సంక్రాంతి నాటికి ఎక్కడ రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామని కూడా ముఖ్యమంత్రి కార్యకర్తలకు చెప్పండి. కార్యకర్తలంతా కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్లలో విచ్చలవిడితనంతో ఎక్కడెక్కడ భూ సమస్యలు సృష్టించారో త్వరలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆ భూ సమస్యలను పరిష్కరిస్తామని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్షలు పడేలా చేస్తామని కూడా ముఖ్యమంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే కార్యకర్తల పదవుల విషయంలో కూడా ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. కష్టపడిన కార్యకర్తలందరికీ న్యాయం చేస్తున్నాం. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మొన్న ఎన్నికల్లో పనిచేశారు. ఏదైతే ప్రాణాలు ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. అందరికి కూడా పదవులు ఇస్తున్నాం. పదవుల్లో ఏదైతే మొత్తం కూడా పదవులు ఏదైతే కష్టపడిన కార్యకర్తలందరినీ గుర్తించి గతంలో ఎన్నడూ లేని విధంగా పదవుల పంపిణీ కూడా చేపడుతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఇతర రెగ్యులర్ గా పార్టీ నేతలతో కార్యకర్తలతో మాట్లాడతాను. ఇంకా కార్యక్రమం ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా చేపట్టాలి, ఇంకా ఎక్కువ మందిని సభ్యత్వం చేర్పించాలని కూడా ముఖ్యమంత్రి నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. థాంక్యూ రవిచంద్.